మీ మ్యారేజ్ అప్పుడు ఏం ఇబ్బంది అవ్వలేదా? మీ ప్రొఫెషన్కి సంబంధించి ఒక కొరియోగ్రాఫర్కి అమ్మాయిని ఇవ్వాలి అంటే అటు సైడ్ నుంచి బేసికల్గా మా ఇన్లాస్ వెరీ గుడ్ అండి. అంటే మా ఇంట్లో మా మావయ్య గారు కూడా ఈజ్ ఫ్రమ్ ఎయిర్ ఫోర్స్. ఓకే. సో ఆయన వెరీ ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో కొరియోగ్రాఫర్ అదే కదండి, వాళ్ళు వెరీ బ్రాడ్ మైండెడ్ ఫ్యామిలీ. అండ్ బేసిక్గా నాది లవ్ మ్యారేజ్. సో నేను తను ఇష్టపడ్డాం. తను వాళ్ళ ఇంట్లో చెప్పింది, అదేవిధంగా నేను మా ఇంట్లో చెప్పాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓకే, ఇఫ్ యూ లైక్ హిమ్ వీ రెస్పెక్ట్ ఇట్, బట్ ఒకసారి విల్ మీట్ హిమ్ అని అన్నారు. అలాగే మా ఇంట్లో కూడా ఓకే, నీ ఇష్టాన్ని మేము ఎప్పుడు కాదు. లేదండి, సౌత్ ఇండియన్సే, బట్ తను నార్త్ ఇండియన్ లా ఉంటుంది. తెలుగు వాళ్ళే. తను కోల్కత్తాలో పుట్టింది, సో మేబీ అలాగా నార్త్ ఇండియన్ లా అనిపిస్తుందేమో. సో అలాగా వాళ్ళ పేరెంట్స్ని నేను కలవడం జరిగింది. వాళ్ళకి తెలుసండి నేను చదువుకున్నాడు, ప్యాషన్తో వెళ్ళి ఏదో చేయట్లేదు, రియలీ వర్కింగ్ హార్డ్, అండ్ మూవీస్ వస్తున్నాయి, అండ్ డీసెంట్ ఓ జెంట్లమెన్ అనుకున్నారు నన్ను, విచ్ ఐ యామ్. సో అంతేనండి.